సంగారెడ్డి జిల్లా పట్టణంలోని ది మాస్టర్ మైండ్స్ ది టెక్నో స్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కూల వేణుగోపాలకృష్ణ, కరెస్పాండెంట్ నవనీత సంతోష్ మరియు యాజమాన్యం విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. పిల్లల్లో తెలుగు భాష పట్ల మంచి అవగాహన పెంపొందిస్తూ భగవద్గీత శ్లోకాలను నేర్పించడం ద్వారా సాంప్రదాయ విలువలను కూడా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాప పెరిగే కొద్దీ అందం పెరిగినట్లు తెలుగు భాష గొప్పతనం విస్తరిస్తుంది. యవ్వన బాలికల తెలుగు భాష అందం ఆత్మవిశ్వాసంతో మెరుస్తుంది. పెళ్లి కూతురి అడుగుల తెలుగు అక్షరాలు మన జీవితంలో శుభాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తాయి. తెలుగు భాష మొదటి నెల గర్భిణిలా లోపల కొత్త జీవనాన్ని మోస్తూ బయటకు మృదువైన ఆశయాలను చాటుతుంది. తెలుగు భాష రెండో నెల గర్భిణీలా నిశ్శబ్దంగా రూపం దాల్చుతూ లోపల కొత్త సౌందర్యాన్ని పెంచుకుంటుంది. తెలుగు భాష మూడో నెల గర్భిణిలా రూపం స్పష్టమవుతూ లోపల జీవం మరింత బలపడుతుంది. తెలుగు భాష నాలుగో నెల గర్భిణిలా మెల్లగా బయటకు కనిపిస్తూ తనలోని సౌందర్యాన్ని తెలియజేస్తుంది. తెలుగు భాష ఐదో నెల గర్భిణీల గర్భంలో కదలికలుగా తెలుగు భాషల్లో ప్రతి అక్షరం మనసులను తాకే స్పందనను కలిగిస్తుంది. తెలుగు భాష ఆరవ నెల గర్భిణీల పూర్తి రూపం వైపు అడుగులు వేస్తూ తమ మహిమను మరింత వెలిగిస్తుంది. తెలుగు భాష ఏడవ నెల గర్భిణిలా పరిపక్వతకు చేరువవుతూ తన గొప్పతనాన్ని మరింతగా చాటుతుంది. తెలుగు భాష ఎనిమిదవ నెల గర్భిణీల ఆమె గర్భంలో స్పష్టమైన కదలికలుగా ప్రతి అక్షరం మనసులను లోతుగా తాకుతుంది. తెలుగు భాష తొమ్మిదవ నెల గర్భిణీల పూర్తి రూపాన్ని సంతరించుకొని తన మహిమను ప్రపంచానికి చూపిస్తుంది. తెలుగు భాష తల్లి ఒడిలోని చిన్నారిల భద్రత, ప్రేమలలో నిండిన మనసుకు నెమ్మదినిచ్చే ఆశ్రయం. తెలుగు భాష వంట చేసే మహిళల ప్రతి పదంలో రుచిని కలిపి మనసులను తృప్తిపరుస్తుంది. తెలుగు భాష అమ్మమ్మలాగా మమతతో నిండిన మాటలు మనసుకు ఓదారపరుస్తాయి. అందరికీ ధన్యవాదాలు. నందు తెలుగు లెస్ అనేటువంటి పరిస్థితి అయిన దాన్ని ఈ రోజు లెస్ కాదు లెస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి మా నవనీత మేడం గారికి
2000 సంవత్సరాల పూర్వమే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటువంటి విశ్వవిఖ్యాతిగాంచినటువంటి తెలుగు ఎంత అద్భుతం అంటే, నువ్వు ఇంగ్లీష్ లో మమ్మీ అంటే ఆనందం ఉన్నది, ఇంకా మా మదర్ అమ్మ అంటే ఇంకా వేరే రకంగా ఉంటుంది, కానీ మన తెలుగులో అమ్మా అనేటువంటి దాని మీద అంటే ఎంత ఆత్మీయత, తేనె కంటే కూడా తీయకునేటువంటి పదం ఏదైనా ఉందంటే అది తెలుగు పదం అనేటువంటి విషయాన్ని కూడా అమ్మ అనే దానికి, మమ్మీ అనేటువంటి దానికి, డాడీ అనేటువంటి దానికి అమ్మ అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మీయత వస్తుంది, నాన్న అనేటువంటి దాంట్లో కూడా ఒక ఆత్మీయత వస్తుంది, మామ అనేటువంటి దాని మీద ఒక ఆత్మీయత వస్తుంది. ఈ గురువులందరూ కూడా ఇది నేర్పుతున్నటువంటి మీ విద్యాలయానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకున్నాను.